రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద 1.725 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక బంగారం విలువ 1.03 కోట్లు ఉంటుందని చెప్పారు. ఇక దుబాయ్ దేశం నుండి వచ్చిన ప్రయాణికుని తనిఖీ చేయగా షార్జా దేశం నుండి 1225 గ్రాముల బంగారాన్ని తరలించినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇక ఆభరణాల కట్ ముక్కల రూపంలో అక్రమంగా తరలించేందుకు యత్నించినట్లు చెప్పారు. ఇక కువైట్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 72.55 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. 4 కేసులు నమోదు చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు.